అక్కడ పంటలు, ఆ పంటల కేంద్రంగా వంటలు, ఆ వంటల కేంద్రంగా వారి దేహదారుఢ్యం, వారి భాష, ఇవన్నీ వస్తుంటాయి. పదం ప్రయోగంలో చోటు చేసుకున్నటువంటి చారిత్రక పరిణామం ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కేంద్రంగానే ఆ పేరు అనేది దానికి సహజంగా ఏర్పడుతుంది. ఆ పేరులో ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వ సంపద ఉంటుంది. ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటే భాషనే మొదటగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మన పాలమూరు జిల్లా అని ఉపయోగిస్తుంటారు ఇప్పటికీ మహబూబ్ నగర్ ని. పాలమూరు అని ఎందుకు? పాలు మీగడగలి నిలయమైంది అనే అర్థంలోనే ఉంచింది కదా. అది అంటే అక్కడ షీప్ రేరింగ్, క్యాటిల్ రేరింగ్ అనేది జరుగుతుందని కదా. పశుపోషణ చాలా విస్తృతంగా ఉండడం వల్లే కదా ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. పశుపోషణ అక్కడే ఎందుకు ఎక్కువ ఉంది? అక్కడ ఉన్నటువంటి వాతావరణ శీతోష్ణ స్థితి వలన ఆ పశుపోషణకి ఆలవాలమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఆ భౌగోళిక పరిస్థితుల కేంద్రంగా వచ్చినటువంటి జీవన విధానానికి అనుగుణంగా ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. మరి ఆ పేరుని మనం ఏ విధంగా మారుస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ఇది మత కోణంలో కాకుండా ప్రాంత సంస్కృతి కోణంలో కూడా మనం చూస్తుండాలి. ఆ ప్రాంత సంస్కృతి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్థితుల కారణంగా అక్కడ పంటలు, ఆ పంటల కేంద్రంగా వంటలు, ఆ వంటల కేంద్రంగా వారి దేహదారుఢ్యం, వారి భాష, ఇవన్నీ వస్తుంటాయి.